హాయ్ నేను సతీష్. ఆర్మీలో ఆడవాళ్ళు ఉంటారా? మొన్న ఒక వ్యక్తి నన్ను అడిగిన ప్రశ్న ఇది. ఆడవాళ్ళే కాదు అపర ఖాళీలు ఉంటారని ఇప్పుడు ఆపరేషన్ సింధూర్‌తో సమాధానం చెప్పారు ఇద్దరు యువ మహిళా అధికారులు. మహిళలను చులకనగా చూస్తూ "వెళ్లి మోడీకి చెప్పుకో" అని ఎగతాళి చేసి వాళ్ళ తాళి తెంపేసిన ఉగ్ర మూకలకు అదే మహిళలతో ఘాటైన జవాబిచ్చింది ఇండియా. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాలు కలిసి ముష్కర మూకలపై మెరుపు దాడులు చేశాయి. అది కూడా ఎక్కడ? వాళ్ళ స్థావరంలో, వాళ్ళ అడ్డాలోనే వాళ్ళని ఖచ్చితంగా లేపేశాయి. సో అది అయితే ఇది పెద్ద విషయం కాదు, మనకు కొత్త కాదు. ఎందుకంటే గతంలో కూడా సర్జికల్ స్ట్రైక్స్ వంటివి చూసాం, మనం చేసాం. వాళ్ళ ప్రదేశానికే వెళ్ళి ఏకంగా వాళ్ళని పైకైతే పంపించాం. కానీ ఇప్పుడు అత్యంత కీలకమైన, చాలా క్లిష్టమైన ఆపరేషన్‌ను మహిళలే ముందుండి నడిపించి, వాళ్ళకి ధీటుగా సమాధానం చెప్పారు. ఏ మహిళలనైతే వాళ్ళు చులకనగా చూశారో, ఎగతాళి చేశారో, అదే మహిళలు వాళ్ళకి అసలు తల ఎక్కడ పెట్టుకుంటారబ్బాయి అన్న మాదిరిగా సమాధానం చెప్పారు. ఇది హైలైట్. ఆపరేషన్ సింధూర్‌ను సక్సెస్ చేయడమే అసలైన విజయం. అంతేకాకుండా ఆ మహిళలు మీడియా సమావేశంలో ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్ వాళ్ళు ఈ ఆపరేషన్ సింధూర్ గురించి బ్రీఫింగ్ ఇచ్చిన ఆ ఇద్దరు మహిళలే ఇప్పుడు ట్రెండింగ్ అయిపోయారు. దేశంతో పాటు విదేశాల్లో కూడా ఆ బ్రేవో లేడీ ఆఫీసర్స్ గురించే నెట్లో సెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు మెయిన్ ఏంటి? భారతీయ మహిళలు ఎందులో తీసిపోరు, ఉగ్రవాదులను సైతం గడ్డిపోచలా పెకలించి పారేస్తారు అని ప్రపంచానికి చాటి చెప్పారు. భారతీయ మహిళల నుదుట సింధూరాన్ని తుడిపేసిన వాళ్ళను ఈ భూమి మీదే లేకుండా తుడిపేస్తామని సత్తా చాటారు వాళ్ళు. దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకే కాదు, ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో స్ఫూర్తి నింపారు ఆ ఇద్దరు మహిళా అధికారులు. వాళ్ళే కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్. వీళ్ళిద్దరే ఇప్పుడు నిజంగా గూస్ బంప్స్ అనే మాదిరిగా చాలామందిలో ఇన్స్పిరేషన్ నింపుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ దేశమంతా వినిపిస్తున్న సౌండ్, పాకిస్తాన్ గుండెల్లో వినబడుతున్న సౌండ్. అసలు అది టైటిల్ కూడా చూస్తే ఎట్లా ఉందంటే, నల్లని బ్యాక్గ్రౌండ్, దానిపై తెల్లని అక్షరాలతో మధ్యలో ఒక కుంకుమ భరిణలో సింధూరం, మరో భరిణలో చెల్లా చెదిరిగా పడిపోయిన సింధూరంతో ఉన్న ఫోటో ఇప్పుడు ఒక సెన్సేషన్ అయిపోయింది. ప్రతి భారతీయుడి గుండెల్లో పాజిటివ్ వైబ్రేషన్ అయ్యింది. ప్రతి భారతీయుడికి ఆ ఫోటో ఒక ఎమోషన్ అయ్యింది. ముఖ్యంగా ఇంగ్లీష్లో రాసిన అక్షరాల్లో సింధూర్, ఆ అక్షరాల్లో ఒక అక్షరంలో ఓ కుంకుమతో నిండి, ఓ అనే అక్షరంలో కుంకుమతో నిండిన గిన్నె ఉంది. మరో ఓ చుట్టూ చెల్లా చెదిరిగా కుంకుమ అయితే పడింది. ఆ ఓ అక్షరాల్లో అట్లా ఉన్నాయి. ఇది ఈ డిజైన్ చేసే విధానం కూడా హైలైట్ అయినా చెప్పాలి. ఎందుకంటే మన దేశంలో మహిళలు సింధూరంను పవిత్రంగా భావిస్తారు. ప్రధానంగా పెళ్ళైన మహిళలు పాపిట్లో సింధూరం పెట్టుకుంటారు. అలాంటి సింధూరాన్ని వాళ్ళంత పవిత్రంగా భావించి నుదుటిన పాపిట్లో పెట్టుకున్న సింధూరాన్ని తుడిచిపెట్టేసిన వాళ్ళను లేపేయడానికి పెట్టిన పేరే ఆపరేషన్ సింధూర్. ఇప్పుడు ఏప్రిల్ 22న పహల్గామ్లోనే ఆ బైసిరన్ లోయలో మొత్తం 26 మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు అతి దారుణంగా మతం అడిగి మరీ కాల్చి చంపేశారు. 26 ఏళ్ల నేవీ అధికారి వినయ్ మరణించాడు. దారుణం పాపం. అతనికి పెళ్ళై పాపం 5 రోజులకే అతి కిరాతకంగా హత్య చేశారు. అన్యాయంగా, ఉత్తుపుణ్యానికి అమాయకులు చంపేశారు. భర్త వినయ్, ఆయన పాపం కళ్ళ మొదట చనిపోతే ఆయన భార్య గుండె లవిసేలా ఇమాన్షి ఏడుస్తూ ఉన్న ఫోటో దేశం మొత్తం కుదిపేసింది. గుండెలు పిండేసింది. అయ్యో పాపం అనిపించింది. అలాంటి దారుణానికి పాల్పడిన ఈ ఉగ్రవాదులు ఏం చేయాలి? అందుకే ఇలా బంచుగా లేపేశారన్నమాట. ఈ ఉగ్రవాద దాడిలో ఈ వాదులు ఆ రోజు చేసిన దాడిలో హిమాన్షితో పాటు చాలామంది మహిళలు తమ భర్తలను కోల్పోయారు. ఎందుకు? నేను ఎప్పటికీ ఒక వీడియోలో చెప్పా, మెయిన్ వాళ్ళ టార్గెట్ ఏంటి అంటే, కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో, కుటుంబానికి అండదండగా వెన్నుపూసలా ఉంటారో వాళ్ళని చంపేస్తే ఆ కుటుంబాలే రోడ్డున పడిపోతాయి అని వాళ్ళ ప్రధానంగా టార్గెట్ అంతా పురుషుల్లే చేశారు. సో ఈ హిమాన్షితో పాటు మహిళలు తమ భర్తలను కోల్పోయారు చాలామంది. సో వాళ్ళని చంపడం వల్ల వితంతువులుగా మారిపోయారు. ఇప్పుడు వాళ్ళ గౌరవార్థం ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రతీకార దాడులు చేసింది ఇండియా. ఎందుకంటే వాళ్ళు మీ నుదుటిన సింధూరాన్ని తుడిచేశారు, మనం వాళ్ళనే తుడిచేద్దాం అనే సందేశం ఇవ్వడానికే ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, భారత్లోనే
ఆ రోజు జరిగిన దాడిలో జమ్మూ కాశ్మీర్లో జరిగిన దాడిలో మగవారిని లక్ష్యంగా చేసుకునే దాడులు జరిగాయని అప్పుడు కాల్పుల్లో భర్తలు చనిపోవడంతో వాళ్ళు వితంతలు అవడంతో వాళ్ళ కుటుంబాలన్నీ విచ్ఛిన్నం అయిపోయాయి. మన టార్గెట్ రీచ్ అయింది. మనం పేరుకి కుటుంబానికి ఒకరిని చంపేసిన మొత్తం కుటుంబాలు రోడ్డున పడిపోయాయి. వాళ్ళ 4, 5, 6 ఉండే కుటుంబం అంతా రోడ్డు పాలైపోయిందని మాదిరిగా వాళ్ళు మన ఏదో పెద్ద ఘనకార్యం సాధించామన్న మాదిరిగా ఉగ్రమోకలైతే ఆ రోజు స్పందించాయి. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ ఉగ్రవాదులకి వాళ్ళు ఏ మహిళలనైతే వితంతువులుగా చేశారో వాళ్ళ నుదుటిన సింధూరాన్ని తుడిపేసి సో అదే పేరుతో వాళ్ళని తుడిచేద్దామని గత ఉన్నత స్థాయి మీటింగ్లో కూడా ప్రధాని కూడా మోడీ వ్యాఖ్యానించినట్టు కూడా ఇండియా టుడే వార్తా కథనం అయితే ఇప్పటికీ ఇచ్చింది. అట్లాగే ఈ పహల్గాం దాడిలో భర్తలను కోల్పోయిన మహిళలు గౌరవంగానే ఈ ఆపరేషన్ సింధూర్ అన్న పేరుతో స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ పెట్టారని న్యూస్ ఏజెన్సీ కూడా పీటీఐ తెలియజేసింది. ఇప్పుడు ఆ న్యూస్ ఏజెన్సీ పీటీఐ కూడా ఇప్పుడైతే వార్తా కథనం అయితే ప్రచురించింది. సో ఇవన్నీ చూస్తే ఆ ఆపరేషన్ వివరాలను మహిళా అధికారులైన లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ అట్లాగే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వీళ్ళు మీడియాకి తెలియజేయడం కూడా ఈ ఆపరేషన్ సింధూర్లో భాగమే. పాకిస్తాన్లో వీళ్ళేంటి కేవలం టార్గెట్ చేసింది ఉగ్రవాదులు నివసిస్తున్న భవనాలనే, అంతే తప్ప ఏ సైనిక స్థావరాన్ని కూడా వీళ్ళు లక్ష్యంగా చేసుకోలేదు. కేవలం ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినట్లు ప్రకటించారు. ఒకవేళ పాకిస్తాన్ ఏదైనా దుందుడుకు చర్యలు ఏదైనా దుస్సాహసానికి పాల్పడిందంటే దాన్ని కూడా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేమైతే ప్రస్తుతానికి సైనిక స్థావరాల మీద టార్గెట్ చేయలే, కానీ వాళ్ళు ఏమాత్రమైన తోక జాడించినా వాళ్ళు ఏమైనా మళ్ళీ ఎగస్ట్రాల్ చేసినా అంతకు 10 మూల్యం చెల్లేస్తారన్న మాదిరిగా ఈ వ్యోమికా సింగ్ అలాగే ఈ సోఫియా ఖురేషీ కూడా వీళ్ళిద్దరైతే ఇప్పుడు మళ్ళీ చెప్పారు. తాము పాకిస్తాన్ మిలిటరీ స్థావరాలను ఇప్పటికైతే టార్గెట్ చేయలే, కానీ తోక జాడిస్తే కత్తిరించేయడానికి సిద్ధంగా ఉన్నామని మరొక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఈ బ్రేవ్ లేడీ ఆఫీసర్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడు అది కూడా ఎట్లా ఖచ్చితమైన నిఘా సమాచారంతో ఈ లక్ష్యాలు ఎంచుకొని ఫినిష్ చేసేస్తారనమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు అందరూ ఎవరు వీళ్ళిద్దరు లేడీ ఆఫీసర్స్ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ ఎవరు అని అడుగుతూ ఉన్నారు. ఎక్కువ మంది సెర్చ్ చేస్తూ ఉన్నారు. ఈమె వెరీ డైనమిక్ ఆర్మీ ఆఫీసర్ అని చెప్పాలి. గుజరాత్కి చెందిన ఆమె బయోకెమిస్ట్రీలో పీజీ చేశారు. అలాగే ఆమె తండ్రి కూడా ఆర్మీలో పనిచేశారు. దీంతో ఆమెకు చిన్నప్పటి నుంచి కూడా ఆర్మీలో మనము చేరాలి, దేశానికి సేవ చేయాలనే ఉండేది. 90లో సోఫియా ఖురేషీ సైన్యంలో చేరారు. 99లో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ద్వారా సేవలు అందించారు. అట్లాగే దేశంలో సిగ్నల్ రెజిమెంట్లో తిరుగుబాటు నిరోధక ప్రాంతాల్లో కూడా ఆమె సేవలు అందించారు. పంజాబ్ సరిహద్దులో జరిగిన ఆపరేషన్ పరాక్రమంలో కూడా ఆమె చురుగ్గా పాల్గొన్నారు. అందుకోసం జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ప్రశంసా పత్రం లభించింది. అట్లాగే ఈశాన్య ప్రాంతాల్లో వరద సహాయక కార్యక్రమాల్లో కూడా పాల్గొని అలాగే ఆర్మీలో ది బెస్ట్ అనిపించుకునే ఒక సిగ్నల్ ఆఫీసర్ ఇన్ చీఫ్ ప్రశంసా పత్రం కూడా లభించింది. ఇట్లా ఆర్మీకి సంబంధించి చాలా అత్యున్నతమైన ప్రశంసలు కూడా ఆమె అందుకున్నారు తన కెరీర్లో. అట్లాగే ఇప్పుడు ఆర్మీ సిగ్నల్ కార్ప్స్కి చెందిన సీజనడ్ ఆఫీసర్ ఈమె 30 ఏళ్ల ఉద్యోగ జీవితంలో చూసుకుంటే ఆమె ఏనాడు కాంప్రమైజ్ అయ్యింది లేదు. విధుల నిర్వహణలో వెనుకడుగు వేసింది లేదు, వెన్ను చూపింది లేదు. డూ ఆర్ డై అనే మాదిరిగా చాలా డేర్ స్టెప్తో ముందుకు పోయే ఈ లేడీ అధికారి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక ఇన్స్పిరేషన్ అయింది మహిళా లోకానికి కూడా. ఎందుకంటే పిఎస్ కీపర్గా అపారమైన అనుభవం ఆమె సొంతం. ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెబుతా ఈమె ఎలాంటి సేవలు అందించారనడానికి. ఐక్యరాజ్య సమితికి చెందిన పిఎస్ మిషన్లో భాగంగా 2006లో కాంగోలో విధులు నిర్వహించారు. అట్లాగే 2016లో పుణేలో ఒక ఎక్సర్సైజ్ 18 పేరిట భారత ఆర్మీకి చెందిన బృందానికి ఈమె నాయకత్వం వహించి రికార్డు క్రియేట్ చేశారు. ఎందుకంటే అది మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్, దానిలో 18 దేశాలు పాల్గొన్నాయి. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ పేరుతో జపాన్, రష్యా, కొరియా, అమెరికా, చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇలాంటి దేశాలన్నీ పాల్గొన్నాయి. ఆ పాల్గొన్న అన్ని దేశాల్లోకి ఒక ఇండియాకు మాత్రమే మహిళా ఆఫీసర్ నాయకత్వం వహించడం హైలైట్. అది ఆమె ఘనత, అది ఆమె రికార్డు క్రియేట్ చేయడం. ఆ మిలిటరీ ఎక్సర్సైజ్లో అతిపెద్ద విదేశీ సైనిక విన్యాసాలు జరిగాయి. ఏకంగా 18 దేశాలు 18 బృందాలు పాల్గొంటే 40 మంది సభ్యులు మన బృందానికి మన దేశం తరఫున పాల్గొన్న బృందానికి ఈమె నాయకత్వం వహించారు. కేవలం ఇండియా తరఫున మాత్రమే మహిళా ఆఫీసర్ ఈ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ ఆ టీంని అయితే లీడ్ చేశారు. అలాగే ఈ దేశాలు ఇంకా శాంతి పరిరక్షణ కార్యకలాపాలు, ఈ మందుపాత్ర తొలగింపుపై దృష్టి పెట్టే వాటిలో కూడా ఈమె మన దేశం తరఫున కీలక పాత్ర అయితే పోషించారు. ఇప్పుడు ఈ సోఫియా ఖురేషీ లెఫ్టినెంట్ కల్నల్ ఫస్ట్ ఉమెన్ టు లీడ్ ఇండియన్ ఆర్మీ కాంటిజెంట్ అనే చెప్పాలి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో కూడా ఆమె అత్యంత కీ రోల్ పోషించారు. ఆమె
మరో బ్రేవ్ ఆఫీసర్ ఎవరు, వ్యోమికా సింగ్. ఈమె కూడా పైలట్ కావాలని చిన్నప్పటి నుంచే కలలు, కానీ ఆ కళలు నిజం చేసుకున్నారు. వింగ్ కమాండర్గా సక్సెస్ అయ్యారు ఆమె. స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో ఎన్సీసీలో చేరారు. ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఆమె ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో హెలికాప్టర్ పైలట్గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 2019లో ఈ ఫ్లయింగ్ బ్రాంచ్లో శాశ్వత కమిషన్ హోదా పొందారు ఆమె. తన కుటుంబం నుంచి ఇప్పుడు ఇంతకుముందు కూడా ఎవరు ఈ భద్రతా బలగాల్లో ఎవరు లేరు. ఆ కుటుంబం నుంచి భద్రతా బలగాల్లో చేరిన మొదటి వ్యక్తి ఆమె. జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో ఎత్తైన పర్వత ప్రాంతాల్లో కూడా, అత్యంత సవాల్తో కూడిన ప్రాంతాల్లో కూడా చేత వంటి హెలికాప్టర్లు కూడా ఆమె నడిపారు. అంత డేరింగ్ అనమాట. సో అనేక రెస్క్యూ ఆపరేషన్లో కూడా వ్యోమిక సింగ్ పాల్గొన్నారు. సో వీళ్ళిద్దరూ కలిపి ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్లో పాల్గొనడంతో పాటు, అలాగే దానికి సంబంధించి మీడియా బ్రీఫింగ్లు కూడా వాళ్ళు ఎట్లా చేసామని చెప్పడంతో పెద్ద సంచలనంగా మారింది ఈ విషయం. పహల్గాం దాడిలో అమరులైన వారికి న్యాయం చేసేందుకే ఇప్పుడు పాకిస్తాన్తో పాటు పీఓకేల 9 ఉగ్ర స్థావరాలపై ఈ భారత త్రివిధ దళాలు దాడి చేశాయి. అమాయకులను చంపేసి మా దేశం వెళ్ళిపోతాం, హాయిగా నిద్రపోతాం అనుకుంటూ ఊరుకుంటారా? కుటుంబాలను ఇక్కడ చిదిమేసి హాయిగా తిరుగుతున్న ఉగ్ర మోకలకు ఇండియన్ ఆర్మీ ఊచకోత కోసేసింది. మామూలు అటాక్ కాదు, తెల్లవారుజామున ఊహించిన అటాక్ చేసింది. ఖచ్చితమైన సమాచారం, అత్యాధునిక టెక్నాలజీ, ఆత్మాహుతి డ్రోన్లతో విరుచుకుపడింది. స్కాల్ప్ క్షిపణులని, అలాగే హ్యూమర్ బాంబులతో వాడారు ఇక్కడ వీళ్ళని అంతమొందించేదానికి. 9 ఉగ్ర శిబిరాలపై ఏకకాలంలో 24 క్షిపణులతో దాడి చేసి మొత్తం నేలమట్టం చేసి పడేశారు. 100 మందికి పైగా, ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. మరొక 60-70 మంది వరకు గాయపడ్డారు. ఒకవైపు ఆకాశం నుండి, మరోవైపు భూమి నుంచి ప్రయోగించే క్షిపణులు ఉపయోగించి భారత్ ఈ దాడులు చేసింది. అలాగే నిఘా డ్రోన్ల ద్వారా రియల్ టైం పర్యవేక్షణలో ఒసామా బిన్ లాడెన్ లేపేసిన మాదిరిగా ఆ నిఘా డ్రోన్లతో రియల్ టైమ్ పర్యవేక్షణలో మొత్తానికి ఆపరేషన్ సింధూర్ అయితే సూపర్ సక్సెస్ అయితే చేశారు. కేవలం 24 నిమిషాల్లోనే ఉగ్రవాదులకి కోలుకొని దెబ్బ, బీభత్సభయానికి విధ్వంసానికైతే ఈ ఆపరేషన్ సింధూర్ అయితే మొత్తం క్లోజ్ చేసిందనే చెప్పాలి. సో అందువల్ల ఇంత సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక ముందు కూడా ఏంటంటే ఎట్లాంటి మెసేజ్ ఇచ్చారంటే, ఈ ఆపరేషన్ సింధూర్తో మీరు ఎవరితోనైనా పెట్టుకోండి, కానీ మహిళలతో పెట్టుకోకండి. అది భారతీయ మహిళలతో పెట్టుకోకండి. ఎందుకంటే వాళ్ళకి ప్రార్థించడమే కాదు, ప్రాణాలు తీయడమో తెలుసు అనే మెసేజ్ ఇప్పుడు పాకిస్తాన్తో పాటు ప్రపంచానికే ఇచ్చారు. భారతీయ మహిళలు మోడీతో చెప్పుకోవడమే కాదు, శివంగులై గర్జించి ప్రతీకారం తీర్చుకుంటారని కూడా ప్రూవ్ చేశారు.